హలో అందరికీ, నేను మీకు ఈరోజు చింతాకు పప్పు టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఈ సమ్మర్లో ప్రతి ఇంట్లోనూ డిఫరెంట్ టైప్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా. చింతాకు పప్పు అంట, చింతాకు చట్నీ, పప్పుల పొడిలో చింతాకు వేసుకొని చేయడము, ఎందుకు చింతాకు చికెన్ అంట, ఇవన్నీ ఏంటంటో ట్రై చేస్తూ ఉంటారు. ఈరోజు నా స్టైల్లో చింతాకు పప్పు ఎలా చేయాలో మీకు చెప్తాను. ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి ఎలా ఉంది అని చెప్పేసి. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేయండి. కొద్దిగా అంటే మీకు తగినంత ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, చింతాకు తీసుకున్నాను, లేత చింతాకు, ముదిరిండేది మాత్రం కాదు, మా చెట్లోడిదే అండి చింతాకు. 2-3 సార్లు బాగా కడుక్కోండి, ఎందుకంటే కింద మన్ను ఉంటుంది కాబట్టి అదంతా పోయేంత వరకు మంచిగా కడుక్కొని కందిపప్పు, చింతాకు, దాంట్లోనే కొద్దిగా ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, పసుపంట, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని దానికి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోండి. ఫస్ట్ వెంటనే మీరు విజిల్ పెట్టకండి. ఈ పప్పే కాదు, ఏ పప్పు చేసినా మీరు ఉడకబెట్టుకోండి ఫస్ట్, ఎందుకంటే ఈ ఎర్రగడ్డలు ఇవన్నీ పచ్చిగా ఉంటాయి కదా, ఈ వాసన పోతే చాలా టేస్టీగా ఉంటుంది. అది 2-3 నిమిషాలు బాగా ఉడకడాక తర్వాత మనము విజిల్ పెట్టుకునేయండి. ఒక 2 విజిల్స్ పెట్టుకోండి చాలు. విజిల్స్ పెట్టుకున్నాక మూత తీసేసి బాగా వెనుపుకోండి. తర్వాత తిరగమాతకి ఇక్కడ ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగు వేసుకొని కాసేపు వేయించుకున్నాను. తర్వాత చింతాకు పప్పు వేసేసిన ఎనుపుకోండి. ఒక ఉడుకు వచ్చినాక, అంటే ఒక పొంగు వచ్చినాక మనం ఆఫ్ చేసేయడమే. అంతే అండి, చింతాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ చింతాకు పప్పు విత్ బ్రౌన్ రైస్ ఒక 3 ఎగ్స్ పెట్టుకొని తింటూ ఉన్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ ట్రై చేస్తే కదా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇంకోటి, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్